ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసమే సృష్టిస్తున్నాడు. పరుగుల మూత మోగిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లోనూ బౌండరీలే హద్దుగా సత్తా చాటాడు. భారీ టార్గెట్ ముందున్న వైభవ్ మాత్రం ఒత్తిడికి లోనవలేదు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. జస్ట్ 26 బంతుల్లోనే 78 పరుగులు చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 2 సార్లు 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు కొట్టిన రెండో ఆటగాడిగాను నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ పైన 15 బంతుల్లోనే వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ సాధించాడు. గువాహటిలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న వైభవ్ ను విరాట్ కోహ్లీ అభినందించాడు. స్పెషల్ గిఫ్ట్ ను ఇచ్చాడు. వైభవ్ సూర్యవంశీ క్యాప్ పై వెల్ డన్ వైభవ్ అని రాసి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. కుర్ర క్రికెటర్ టాలెంట్ కు విరాట్ ఫిదా అవడంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు పవర్ ప్లేలోనే వైభవ్ సూర్యవంశీ 3 సార్లు హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఈ ఘనత సాధించిన 3వ రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిగా నిలిచాడు. ఆరెంజ్ క్యాప్ రేసులోనూ వైభవ్ సూర్యవంశీ దూసుకుపోతున్నాడు. టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. 4 ఇన్నింగ్స్ లో కలిపి వైభవ్ సూర్యవంశీ 200 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలున్నాయి. స్ట్రైక్ రేట్ 266.66. రెండో స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ నిలిచాడు. క్లాసెన్ 4 మ్యాచ్ల్లో 184 పరుగులు సాధించాడు. 140కి పైగా స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. సీజన్లో క్లాసెన్ 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. సీజన్లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో యశస్వి జైస్వాల్ కూడా ఉన్నాడు. జైస్వాల్ ఇప్పటి వరకు 4 ఇన్నింగ్స్లో కలిపి 183 పరుగులు సాధించాడు. 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 163కు పైగా స్ట్రైక్ రేట్ ఉంది. ఆర్ఆర్ మరో ఆటగాడు ధ్రువ్ జురేల్ కూడా తగ్గేదే లేదంటున్నాడు. సీజన్లో ఇప్పటి వరకు 4 మ్యాచ్ల్లో 176 పరుగులు సాధించాడు. 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 181కి పైగా స్ట్రైక్ రేట్ ఉంది. సీజన్లో రఘువంశీ, సమీర్ రిజ్వీ సైతం ఆకట్టుకుంటున్నారు. రిజ్వీ 3 మ్యాచ్ల్లో 160 పరుగులు చేశాడు. రఘువంశీ 4 మ్యాచ్ల్లో 155 పరుగులు సాధించాడు.